హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషవర్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వచ్చి నాకు కిచెన్ అంతా కూడా ఎవ్రీ 1 మంత్కి సర్దుతానండి. అండ్ 1 మంత్ అయింది. ఇప్పుడు క్లీన్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టాను నేను. అండ్ ఈ క్లీన్ చేసే ప్రోగ్రాంలో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ కిచెన్ అనేది ఏంటంటే ఒక అద్భుతమైన ప్లేస్ అనమాట మన ఆడవాళ్ళకి. అండ్ నా కిచెన్ చూసారా ఎలా అయిపోయిందో. అంటే పేపర్స్ అన్నీ కూడా ఏంటంటే కలర్ చేంజ్ అయిపోయాయి. అండ్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ అయిపోయాయి. అండ్ ఏంటంటే మాకు వెంటిలేషన్ ఎక్కువ అనమాట హౌస్కి. సో ఏంటంటే దుమ్ము ఎక్కువ వస్తుంది. దుమ్ము ఎక్కువ రావడం వల్ల తొందరగా డస్ట్ పడుతుంది. అండ్ అంతేకాదు కబ్బోర్డ్స్ ఉంటే ఏంటంటే వన్స్ మనం సర్ది అక్కడ పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి. కబ్బోర్డ్స్ లేనప్పుడు ఏంటంటే ఇలాగ ఎప్పుడైనా ఎంత మనం సర్దినా ఒక 10 డేస్కే చేంజ్ అయిపోతుంది. అలా అని ఎవ్రీ 10 డేస్కి సర్దాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అది నాకు 2 పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరిని మేనేజ్ చేస్తూ నేను ఒక 2 to 3 hours పడుతుంది నాకు ఓన్లీ కిచెన్నే క్లీన్ చేయడానికి. అంటే కంప్లీట్గా మొత్తం తీసి మొత్తం చేంజ్ చేయడం కాబట్టి 2 hours ఈజీగా పడుతుంది అనమాట. 2 hours నేను వాళ్ళని వదిలేసేసి నేను క్లీన్ చేస్తున్నానంటే సంథింగ్ ఇంకా హాల్ బెడ్రూమ్స్ ఇంకా చూడలేమన్నమాట, అలా చేస్తారు. సో ఇప్పుడైతే ఏంటంటే నేను క్లీన్ చేస్తున్నాను. పేపర్స్ మార్చే ప్రతిసారి ఏంటంటే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్తో ఒకసారి అవంతా కూడా అర్మార్లన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇలా అయితే పేపర్స్ చేంజ్ చేస్తాను. అండ్ పేపర్స్ అన్నీ కూడా ఇలాగా వేసేసేసి అప్పుడు పెడతాను. అండ్ నేను ఇవి ఉంటాయి కదా షీట్స్, ఈసారి షీట్స్ ఏమన్నా తీసుకుందామని అనుకుంటున్నాను. షీట్స్తో అయితే కొంచెం ఈజీగా ఉంటుందేమో అనిపిస్తుంది నెక్స్ట్ టైం. అండ్ నేను ఎందుకు ఇలా తుడుస్తున్నానంటే మామూలుగా ఏంటంటే నేను గ్రాసరీస్ అయిపోయిన సారి ఏం చేస్తానంటే వెంటనే పప్పు డబ్బాని కడిగేసేసి మళ్ళీ దాంట్లో ఫిల్ చేస్తాను. ఇట్లా చదివేటప్పుడు ఏంటంటే ముందుగానే క్లీన్ చేసి ఉంటాయి కదా, కాకపోతే దాని మీద దుమ్ము పడుతూ ఉంటుంది. బేసిక్గా దుమ్ము అయితే పడుతుంటుంది. అండ్ చూసారా ఈ డబ్బాలో నేను మనీ దాచిపెట్టుకుంటుంటాను. చూడండి ఆ డబ్బాలో ఎంత ఉందంటే 2 రూపీస్ కాయిన్ ఉంది, అది మీకు చూపిస్తున్నాను. బేసిక్గా ఆడవాళ్ళు కిడ్డీ బ్యాంక్ ఎక్కడ ఉంటుందంటే కిచెన్లోనే ఉంటుంది, అక్కడే దాచిపెట్టుకుని ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను. ఎంత మటుకు తీసేసి వేరే దగ్గర పెడదాము అన్నా కూడా నాకు స్కోప్ లేదు వేరే దగ్గర పెట్టడానికి. ఇంకెక్కడున్నా కూడా అక్కడ ఉన్న వాటిలోనే నేను అడ్జస్ట్ చేయాలి. అండ్ ఇవి తీసుకున్నాను కానీ యూజ్ చేసిందే లేదు. దుమ్ము బట్టి పడేయాల్సిందే కానీ అవి యూజ్ చేయను. తీసుకోవడానికేమో తీసుకుంటాను. ప్రతి ఐటెం అది తీసుకుందాం, ఇది తీసుకుందాము, అది యూజ్ చేద్దాం, ఇది యూజ్ చేద్దామని అన్నీ తీసుకుంటాను కానీ ఏమి యూజ్ చేయను, వేస్ట్ అనమాట. అండ్ రీసెంట్గా నేను అవి డెకరేషన్కి 2 అవి తీసుకున్నాను. ఇప్పుడు వరకు నేను అవి పెట్టి డెకరేషన్ చేసిందే లేదంటే మనీ వేస్ట్ థింగ్స్ తప్ప పనికొచ్చేవి అవన్నీ పనికొచ్చేవే డెకరేషన్ థింగ్సే కానీ యూజ్ చేయను. తీసుకుంటాను కానీ యూజ్ చేయను, అక్కడ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఆ రబ్బర్స్ తీసుకున్నాను, హ్యాండ్ రబ్బర్స్, కానీ యూజ్ చేసిందే లేదు. ఒక రోజు ఊరికే మురిపానికి యూజ్ చేశాను అంతే. అండ్ ఇంకో డబ్బాలో చూసినట్టయితే ఫుల్ చిల్లర అయితే దొరికిందనమాట. ఎక్కువ ఏంటంటే కాయిన్స్ ఉంటాయి కదా, పిల్లలు అక్కడక్కడ పడేస్తారని కాయిన్స్ ఎక్కువ నేను అలా డబ్బాలో వేసి పెడతాను. అండ్ క్లీనింగ్ అనేది నిజంగా పెద్ద టాస్క్, పెద్ద టాస్కే అనుకోవచ్చు. అది మొత్తం ఇంటి మొత్తంలో పెద్ద క్లీనింగ్ ప్రాసెస్ ఏదన్నా ఉందంటే కిచెనే. ఎందుకంటే సర్దే కొద్దీ వస్తూనే ఉంటుంది, ఏదో పురాతన త్రవ్వకాలలాగా వామ్మో వస్తూనే ఉంటుంది. కొన్ని టైమ్స్ అయితే నేను పేపర్స్ కింద కూడా డబ్బులు పెట్టుంటాను అనమాట. అది కూడా ఎత్తుక్కోవాలి ఎక్కడ పెట్టాను. పొరపాటున పేపర్స్ పడేసానంటే డబ్బులు పోతాయి అనమాట. అంటే పొరపాటున ఎప్పుడైనా మా హస్బెండ్ బయటకు వెళ్తే డబ్బులు ఇచ్చారనుకోండి, అంటే ఆ బాక్స్లో పెట్టేంత ఓపిక కూడా ఉండదు కొన్ని టైమ్స్. సో పేపర్స్ కింద అలా పెట్టేస్తాను, అది కూడా వెతుక్కోవాలి. అండ్ నాకు కిచెన్ సర్దే ప్రతిసారి అనిపించేది ఏంటంటే కబ్బోర్డ్స్ ఉంటే బాగుండేమో, కబ్బోర్డ్స్ ఉంటే ఇంత
రిస్క్ ఇంత టైం పట్టదేమో అని అనిపిస్తుంది. ప్రతిసారి నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కబోర్డ్స్ ఉంటే మరి ఇన్నిసార్లు సర్దక్కర్లేదేమో. నేను ఇప్పుడు సర్దాను కదా, ఇప్పుడే జస్ట్ సర్దుతున్నాను కదా. ఇంకా మీరు రేపు చూసారంటే కింద మా వాళ్ళకి అందే అరల వరకు పేపర్స్ ఉండవు, సగం చించేసి ఉంటారు. అండ్ కింద వరకు ఉండే సామాన్లు కూడా అలా ఉండవు, అన్నీ కూడా అటు షిఫ్ట్ అయిపోతాయి. పోనీ ఈ ఎక్కడన్నా పెడదామంటే ఇంకా పెట్టుకోవడానికి ప్లేస్ ఏడన్నా ఉందంటే నన్ను ఎత్తిన తప్ప ఇంకేం లేదు. మా నాన్న ఎత్తిన కొన్ని మా ఆయన ఎత్తిన కొన్ని పెట్టుకోవాల్సిందే. ఇంకా వీళ్ళకి అందకుండా ఏమన్నా పెట్టాలంటే ఇంకా అంతకు మించి వేరే ప్లేస్ లేదు మా ఇంట్లో పెట్టుకోవడానికి. అలా ఉంటుందన్నమాట. అండ్ మధ్యలో నేను చెక్ చేస్తున్నాను, ఎంత కష్టపడి సర్దుతూ వీడియో తీస్తున్నాను కదా, వీడియో రికార్డ్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చింది ఎందుకో, అందుకని వచ్చి తొంగి చూస్తున్నాను. అండ్ ఏంటంటే నాకు సర్దడం ఇష్టమే, కాకపోతే ఏంటంటే సర్దినందుకు యూజ్ ఉండదు వీళ్ళిద్దరితో, సుశాంత్ సుమంత్తో. ఒక్క రోజులోనే మొత్తం కూడా పాడు చేసేస్తారు. అదొక్కటే నాకు బాధ అనిపిస్తుంది. అంటే అంతసేపు 2 గంటలు 3 గంటలు కూర్చొని సర్ది వాళ్ళు అలా చేస్తే ఏంటంటే కోపం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి కొడతాను, కొట్టినా కూడా బాధ వేస్తుంది. తర్వాత నేను బాధపడి ఏడుస్తాను. అలా అని కొట్టకపోతే వాళ్ళకి ఈ ఏజ్లో మనము మంచి ఏంటి చెడు ఏంటి అని ఖచ్చితంగా చెప్పాలి. సో మనం ఇప్పుడే కొంచెం నేర్పించే ఏజ్ కాబట్టి నేర్పించాలన్నీ కూడా, ఏది మంచి ఏది చెడు అని. చూసారా నా జుట్టు నిగనగా మెరిసిపోతుంది షైనీగా. అండ్ మీకు ఇప్పుడు కెమెరా అయితే నేను కొంచెం కిందకి పెడుతున్నాను, ఎందుకంటే మీకు ఇప్పుడు దాకా పై లేయర్స్ సర్దాను కాబట్టి పైకి పెట్టి చూపించాను. ఇప్పుడు కిందకి సర్దుతాను కాబట్టి కింద లేయర్స్. ఏంటో ముచ్చటగా కొనడానికి ఏమో ఎన్ని కొంటానో అన్నీ అవి పెట్టాలి ఈ పెట్టాలి నిజంగా ఈ స్టీల్ బొచ్చులుగా కొనకూడదు. ఈ స్టీల్ బొచ్చులు కొన్నా నుంచి అబ్బా సర్దడానికి తలకాయ నొప్పి. అదే ఒక 4 బొచ్చులు ఉన్నాయంటే అయ్యే క్లీన్ చేసుకొని అయ్యే పెట్టుకొని అయ్యే వండుకొని అయ్యే తింటాం. అదే ఇన్ని ఉన్నాయనుకోండి, ఇదిగో ఇదే రభస, ఇలానే సర్దుకుంటూ ఉండాలి. నేను మళ్ళీ కింద వేస్తే మళ్ళీ ఎత్తుకోవడానికి అరగంట పట్టిద్దని ముందే కవర్ పెట్టుకున్నాను. అన్నీ తీసినవి అన్నీ ఆ కవర్లో వేసేసుకుంటే సరిపోతాయని. అండ్ ఈ పేపర్లు మేము న్యూస్ పేపర్స్ వేసుకోము, పేపర్స్ తీసుకొచ్చుకొని సర్దుకుంటున్నాను. అండ్ నా ఫేస్ చూసారా, అబ్బా ఏదో పెద్ద అవార్డు కోసం ఏదో వెయిట్ చేస్తున్నట్టు. నేను చేసేదంతా అలానే ఉంటుంది అనమాట. అండ్ మొన్న గవ్వలు చేస్తా మొహం వేలగొట్టుకున్నాను చూడండి ఒకవైపు అంతా. అండ్ ఎవరు అడగరు అనమాట పిండి వంటలు చేయని, కాకపోతే మనము అతిపెత్తర చేష్టాలు కదా. సో గవ్వలు పేలుతాయని నాకు తెలుసు. పేలుతాయి అన్నప్పుడు ఏం చేయాలి, దాన్ని కవర్ చేయడానికి ఒక మూతో ఏదో ఒకటి పెట్టాలి. కానీ పెట్టకుండా స్టైల్గా నించొని ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతిలో గరిటె పట్టుకొని తిప్పాను. ఫట్ అని వేలిని ఒక సైడ్ మొహం అంతా కాలిపోయింది. అండ్ ఇప్పుడు బెటర్, కొంచెం కనిపించట్లేదు. ఒక 2 months బ్యాక్ అయితే మరీ ఫుల్గా కనిపించింది. అండ్ ఇంకా ఒక 2 months పడుతుంది అన్నారు. అండ్ పడితే పర్లేదు, అసలుకేమో తగ్గితే బాగుండు. అండ్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు, అక్కడే తీస్తున్నాను అక్కడే పెడుతున్నాను. అండ్ ఏదో ఒకటి చేయాలి కదా మరి, పెట్టాలి. అన్నీ మళ్ళీ తీసి పడేయలేను, అమ్మో ప్రాణం పోద్ది అవి తీసి మళ్ళీ పడేయాలంటే. ఈవెన్ ప్లాస్టిక్ అవి కూడా పడేయను అనమాట, అన్నీ మళ్ళీ తీసి స్టోర్ చేసి పెడతాను. ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా పడేయను. ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం, దానికి ప్లాస్టిక్ ఐటమ్స్ వస్తాయి చూడండి, అవి కూడా పడేయను. మళ్ళీ అవి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను. ఓకే ఎప్పుడైనా జర్నీస్ ఆ టైంలో పనికి వస్తాయేమో. ఇదిగోండి ఇత్తడి గిన్నెలు ఉన్నాయి, కానీ ఎప్పుడు యూజ్ చేయను. ఫైనల్గా సర్దడం అయితే అయిపోయిందండి. చూడండి ఎలా సర్దాను అన్నది. చూసారా ఎలా సర్దాను, నీట్గా సర్దాను కదా. అండ్ ఇందాక చెప్పానే అదిగోండి అవే డెకరేషన్ ఐటమ్ తీసుకున్నానని. అండ్ ఇందాక చూసిన దానికి దీనికి చాలా వేరియేషన్ అయితే ఉందనుకుంటున్నాను నేను. అండ్ ఇవంటే నాకు చాలా ఇష్టం, క్యూట్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేయాలి. కిందంతా డస్ట్ ఉంది కదా, ఇదంతా క్లీన్ చేసేయాలి. అండ్ నేను ఇది చేసేలోపు మా వాళ్ళు చేసిన ఘనకార్యం అయితే ఇది. నేను చెప్పాను కదా, నేను వాళ్ళని పట్టించుకోకుండా ఇంకేదైనా వర్క్ చేస్తున్నానంటే వాళ్ళు చేసే పని ఇలానే ఉంటుంది. అండ్ ఆ పని అయిపోయేలోపు ఇంకొక పని పెట్టారు కదా, ఇప్పుడు ఇదైతే క్లీన్ చేసేసేయాలి. అండ్
అది క్లీన్ చేసేసేసాను. చూసారు కదా, నాకైతే ఫుల్గా ఇరిటేషన్ వచ్చేసింది. అండ్ అది ఫ్రెండ్స్, అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా కాసేపు కూర్చున్నాను, ఎందుకంటే ఫుల్గా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.